సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలం ఇంద్రేశం గ్రామం మున్సిపాలిటీలో విలీనమైన నేపథ్యంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతపల్లి స్వామి సోమవారం తన వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంద్రేశం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, సీసీ రోడ్ల నిర్మాణం, నిరంతర మంచినీటి సరఫరా నా మొదటి ప్రాధాన్యత అని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. కేతపల్లి స్వామి, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, 9వ వార్డు ఇంద్రేశం మున్సిపాలిటీ. మనకి 9వ వార్డు నుంచి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే నన్ను గుర్తించి మన నాగరాజన్న కానీ, కాటా శ్రీనివాస్ అన్న కానీ నన్ను గుర్తించి చిన్న స్థాయి నుంచి వచ్చిన నన్ను గుర్తించి నాకు ఒక పిలిపిచ్చేసి నాకు ఈ వార్డు నుంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా నాగరాజన్నకు మరియు కాటసీన అన్నకు ధన్యవాదాలు. అలాగే మనకు ఏంటంటే ఇప్పుడు మనకు పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉందన్న. కంపల్సరీ 4 వార్డులు రామేశ్వరం బండ నుంచి ఇంద్రేశం మున్సిపాలిటీలో రామేశ్వరం బండ 4 వార్డులు మేము కంపల్సరీ కొడుతున్నామన్న. అవి కొట్టేసి కాటసీన అన్నకి అలాగే రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాము. ఇంద్రేశం మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. అలాగే ప్రజలల్లో మంచి ఆదరణ ఉందన్న. మనకు ఇంటింటికి వెళ్తుంటే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు మనకు. ఎందుకంటే ఈ అన్ని ఆరు పథకాలు అనేవి వచ్చినాయి. 6 పథకాలు అన్నీ అమలు అయినాయి. ఇందిరమ్మ ఇండ్లు కానీ జీరో అన్నీ అమలు అవుతున్నాయి. జనాలలో చాలా మంచి రెస్పాన్స్ ఉందన్న. ఖచ్చితంగా మేము 4 వార్డులు కొట్టి చూపిస్తాం.